పత్రికా సమావేశంలో పాల్గొంటున్న మహబూబ్నగర్ పార్లమెంటు పోటీ చేయబోతున్న కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతున్న సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ చల్లా వంశీచందర్ రెడ్డి గారు, అదేవిధంగా టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎన్పి వెంకటేష్ గారికి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రశేఖర్, ఎన్ఎస్యూ అధ్యక్షులు అవేజ్ గారికి, అదేవిధంగా పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ గారు, చంద్రకుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా ఎస్సీసీఎల్ సాయిబాబు గారు మరియు మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఫయాజ్ గారికి తదితరులందరూ కూడా అదేవిధంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ తెలుసు, ఈ ప్రాంతానికి అంటే మహబూబ్నగర్ జిల్లాకు సుపరిచితులు, మహబూబ్నగర్ జిల్లా వాసి, 2 పర్యాయాలు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన పెద్దలు, గౌరవనీయులు, మొన్నటి వరకు బీజేపీ పార్టీలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్న మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి గారు, అదేవిధంగా వారి తనయుడు ఏపీ మిథున్ రెడ్డి గారు నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా వంశీచందర్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో నిన్ననే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆహ్వానం పలకడం జరిగింది. వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మేమందరం కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. జితేందర్ రెడ్డి గారు ఎంతో అనుభవజ్ఞులు, రాజకీయాల్లో దాదాపు 30 సంవత్సరాలుగా ఈ ప్రాంత సమస్యల గురించి, ఈ ప్రాంత విషయాల గురించి తెలిసిన వ్యక్తి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పాలన పట్ల, మరీ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారి పాలన పట్ల పెద్ద ఎత్తున హర్షదానం వ్యక్తం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇప్పుడు వారి తనయుడు మిథున్ రెడ్డి కూడా మన మహబూబ్నగర్ పార్లమెంటు అంటే మహబూబ్నగర్ నుంచి పోటీ చేసిన, బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మిథున్ కూడా మేము ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ, ఖచ్చితంగా పెద్దలు జితేందర్ రెడ్డి గారికి, వారి తనయుడు మిథున్ రెడ్డి గారికి, వారితో పాటు మిగతా ఎవరు జాయిన్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీలో వారికి సముచిత స్థానం, గౌరవం కల్పిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు జితేందర్ రెడ్డి గారు జాయిన్ అయిన వెంబడే గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి గౌరవమైన పదవి ప్రభుత్వ సలహాదారుగా కూడా ప్రభుత్వం నియమించడం జరిగింది. వారికి కాంగ్రెస్ పార్టీ, మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ విధంగా కూడా మేము ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మహబూబ్నగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్న డాక్టర్ చల్లా వంశీచందర్ రెడ్డి గారిని కూడా 2 మాటలు మాట్లాడి